ఓం శాంతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక తపోవనం. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో కొన్ని హార్వెస్ట్ ఉన్నాయి. తోటకూర, ఇంకా దొండకాయలు, ఇంకా కొన్ని సీడ్స్ను తయారు చేయాల్సి ఉందన్నమాట. సో ఈ సీడ్స్ ఏ విధంగా మనం తోటకూరవి, పెరుగు తోటకూరవి, రెండు రకాలైన ఆకుకూర సీడ్స్ని మనం ఏ విధంగా తయారు చేసుకొని, ఎలా కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఈరోజు అమ్మ హార్వెస్ట్ చేయడానికి వచ్చారు. తోటకూరని రెండు రకాల తోటకూర, మనం రెగ్యులర్గా వాడే తోటకూర, ఇంకోటి మనకు పెద్ద ఆకులతో పెరుగు తోటకూర అని వస్తుంది. అది కూడా చాలా ఎక్కువగా ఉంది గార్డెన్లో. ఈరోజు మొత్తం అంతా హార్వెస్ట్ చేసి దాన్ని వండుకోవాలనేసి ఈరోజు అమ్మ వచ్చారనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఈ గ్రీనరీగా ఈ ఆకుకూర మనకు వచ్చిందో. వీటి సీడ్స్ని వచ్చేసి మనము రెగ్యులర్గా వాడే సీడ్స్ని మనం ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. వీటిని ఒక 2 days మనం సీడ్స్ అయిన తర్వాత వాటరింగ్ ఇవ్వకపోతే కనుక అవి డ్రై అయిపోతాయి. వాటిని మనం సీడ్స్ని అయితే ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. సీడ్స్ అన్నిటి కూడా మనం ఒక చోట చేసి వాటిని నలిపినట్లయితే వాటిలో ఉన్న సీడ్స్ అన్నీ కూడా రాలిపోతాయి అన్నమాట. సో రాలిపోయిన తర్వాత ఆ సీడ్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఆ స్టోర్ చేసుకొని మనం ఎవరికైనా గార్డెనర్స్ కానీ, ఎప్పుడైనా మనం గార్డెన్ మీట్కి వెళ్ళినప్పుడు ఎవరికైనా కూడా మనం అవి స్టోర్ చేసుకున్న సీడ్స్ను ఎవరికైనా ఇవ్వచ్చు అన్నమాట. సో ఈ విధంగా డివైడ్ చేసి విత్తనాలన్నింటినీ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇవి రెగ్యులర్ వెరైటీ అన్నమాట. ఈ వెరైటీస్ డివైడ్ చేస్తున్నాము, అవి మిక్స్ చేయకుండా. ఇప్పుడు మళ్ళీ పెద్ద తోటకూర విత్తనాలను కూడా మనం తయారు చేయాలి. సో వీటిని వచ్చేసి అమ్మ తీసుకుంటున్నారు. సో ఇవి మళ్ళీ ఇవి మిక్స్ చేయకుండా చేయటానికి. ఇవి వచ్చేసి చిలక తోటకూర ఏదో పేరు అంటారండి, ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. వీటి విత్తనాలు కూడా రెడీ అవుతున్నాయి. ఇవి చూస్తే ఇంకా రాలుతున్నాయా లేదా అని చెక్ చేస్తున్నాము. ఇవి వచ్చేసి ఇంకా కొద్దిగా ఒక 2 days 3 days పడుతుంది అది డ్రై అవ్వడానికి. అందుకనేసి ఈ పెరుగు తోటకూర చెట్టు వచ్చేసి చాలా పెద్దది అయిపోయింది. సైడ్ ఉంది చూడండి, అదంతా విత్తనాలు కనిపిస్తున్నాయి సైడు. ఆ విత్తనాలు అన్నిటిని కూడా మనం కలెక్ట్ చేసుకొని వాటిని మనం ఫస్ట్ అవి నలిపినట్లయితే దాంట్లో చాలా ఎక్కువ సీడ్స్ ఉంటాయండి. రెగ్యులర్ వెరైటీ తోటకూర కంటే ఈ పెరుగు తోటలో కూరలో వచ్చిన ఆ ఫ్లవర్లో చాలా ఎక్కువ సీడ్స్ ఉంటాయి. చూడండి, చాలా మందంగా లావుగా ఉంటుంది అది. ఆ సీడ్స్లో అన్ని వాటిలో కూడా వాటిలో ఈ విధంగా నలిపినట్లయితే గట్టిగా వాటిలో ఉండేటివన్నీ కూడా రాలిపోతాయి. చూడండి, ఈ పెరుగు తోటకూరలో సీడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి కొన్ని పచ్చిగా ఉన్నాయి. వాటిని మనం ఒక 1 day 2 day మనం డ్రై చేసినట్లయితే ఈ విధంగా ఈ చేటలో పెట్టినా కూడా అట్లే డ్రై అయిపోతాయి. డ్రై అయిన తర్వాత ఈ విధంగా చూడండి ఎంత మంచిగా తయారైపోయాయో పెరుగు తోటకూర సీడ్స్. చూడండి ఎంత మంచిగా డ్రై అయిపోయిన సీడ్స్ని మనం చూడొచ్చు ఇక్కడ. సో వీటిని మనం స్టోర్ చేసుకున్నట్లయితే మంచిగా మనం మళ్ళీ ఆకుకూరలు వేసుకోవచ్చు అనమాట. జూన్లో ఇప్పుడు మనకి సమ్మర్లో కూడా వస్తాయి మంచిగా. మనకు కొద్దిగా షేడ్లో పెట్టినట్లయితే మంచిగానే వస్తాయి. లేదంటే 1-2 daysలో వచ్చిన తర్వాత అవి ఎండకి కింద తేమ శాతం లేకపోతే అవి సుండ్రకపోతాయి అన్నమాట ఆకులన్నీ కూడా. కాబట్టి కొద్దిగా షేడ్లో పెట్టి మనం వేసినట్లయితే చాలా మంచిగా అయితే వస్తాయి. ఇంకా వచ్చేసి ఈ తోటకూరని మనకి హార్వెస్టింగ్ చేయటం అయిపోతూ ఉందండి. ఈ తోటకూరతో మనం చాలా రకాలుగా వండుకుంటూ ఉంటాం. పప్పులో వేసుకోవడం కానీ, లేదంటే ఇంకా సపరేట్గా ఆకుతో ఫ్రై చేసుకుంటాం కదా, ఆకును ఉడికించి చేస్తూ ఉంటారు యాక్చువల్లీ. సో ఈ ఆకును ఉడికించకుండా డైరెక్ట్గా మనం ప్యాన్లో వేసి దాంట్లో కాస్త వాటర్ వేసి ఆ వాటర్లో మగ్గించి ఉడికిన తర్వాత దానికి కావాలంటే మీరు దాన్ని తిరుగువాతలాగా పెట్టుకోవచ్చు అనమాట. దానికి పోపు దినుసులు వేసి దాన్ని మళ్ళీ కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు. ఉడికించినట్లయితే దాంట్లో ఉండే వాల్యూస్ అన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి డైరెక్ట్ ప్యాన్లో వేసి మనం వాటిని కాస్త ఆ వాటర్ని మళ్ళీ మనం పిండి పడేయకుండా కాస్త వాటర్ అయితే ఆ వాటర్లోనే అవి మగ్గిపోతాయి అన్నమాట. ఆకుకూరలో ఉండే వాటర్లోతోనే వాటర్ శాతం కూడా ఎక్కువ ఉంటుంది వీటిలో. వాటర్తోనే మగ్గిపోతాయి అన్నమాట. సో ఆ వాటర్తో మగ్గిన తర్వాత వాటిని మనం కొద్దిగా పోపు పెట్టుకోవచ్చు. దానికి పోపు దినుసులు వేసి దాన్ని పోపు పెట్టుకున్నామంటే చాలా మంచిగా టేస్ట్గా అన్నంలో కానీ, లేదంటే సంగట్లో కానీ అట్లా చాలా వెరైటీస్ అయితే మనం చేసుకోవచ్చు. లేదంటే ఇంకా ఇలాంటి ఏదైనా చపాతీలో కానీ అలా కూడా మనం తినచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇంకోటి మనకి గార్డెన్లో వైట్ అల్లనేరేడు పూత వచ్చేసి విపరీతంగా చెట్టు నిండా వచ్చిందనమాట. చూడండి, చాలా ఎంత బ్యూటిఫుల్గా
ఈ ఈ పూత అనేది వచ్చిందో. ఎన్ని కాయలు వస్తాయి అనేది తెలియదండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇది ఎలా వస్తాయి ఈ వైట్ అలనేరేడ్ అనేది. నేను వచ్చేసి లాస్ట్ టైం అయితే ఒక కాయ 2 కాయలు వచ్చాయి అంతే. ఈసారి అయితే చెట్టు నిండా అయితే పూత వచ్చింది. పూత అయితే చాలా బ్యూటిఫుల్గా మంచి సువాసనతో మంచిగా ఉంది ఇక్కడ చెట్టు. దొండకాయలు చూడండి, దొండకాయలు కూడా అండి 2-3 డేస్కి ఒకసారి మనం దొండకాయలను హార్వెస్ట్ చేస్తుంటాము. ఈ విధంగా దొండకాయలను హార్వెస్ట్ చేసి దొండకాయలతో కూడా పచ్చడి, ఇంకా దొండకాయలు ఫ్రై కూడా చేస్తుంటాము. దొండకాయలతో పులుసు కూడా చేస్తారంట అండి. పులుసు ఎలా చేస్తారు అనేది కూడా నాకు తెలీదు. ఇంకా ఈ దొండకాయల్ని ఎక్కువగా చట్నీ, పల్లీలు వేసి చట్నీ ఎక్కువ చేస్తుంటాము. దోశలేకి కానీ లేదంటే అన్నంలేకి కానీ కూడా ఎక్కువ తింటుంటాము. ఈ దొండకాయలు వచ్చేసి ఒక చిన్న కొమ్మ పెట్టినట్లయితే మనకి వచ్చేస్తుంది అనమాట, ఈజీగా వచ్చేస్తుంది. చాలా ఎక్కువ కాస్తాయండి. ఒక కొమ్మకి మనకి ఒక 1/2 కిలోమైన, ఒక చెట్టుకి ఈ చెట్టుకి ఒక 1/2 కిలోమైన వస్తాయండి మనకి రెగ్యులర్గా. నేను ఇంకా అల్లించలేదు, అల్లితే కన్నా ఎక్కువగా వెళ్తూ ఉంటుంది, మనకి కిందికి వచ్చేస్తూ ఉంది. దీన్ని నీట్గా మనం సెట్ చేయాలనేసి అనుకుంటున్నాను, ఇంకా దానికి టైం రావట్లేదు. ఇంకా పైకి అల్లించినట్లయితే ఎక్కువగా వెళ్ళిపోతుంది. ఇది ఎక్కడికెక్కడ కిందికి వచ్చేస్తుంటే ఎక్కడికక్కడ కట్ చేస్తున్నాం అనమాట ఆ తీగలన్నీ కూడా. అందుకనేసి ఇది పెరగట్లేదు. ఎన్ని తీగలు ఎక్కువ పోతే అన్ని దొండకాయలు కాస్తాయన్నమాట. కాబట్టి ఎక్కువగా మనకు రావాలంటే తీగలు అల్లించాలి. సో దొండకాయలు వచ్చేసి మీరు కూడా ఈజీగా అయితే పండించుకోవచ్చు. ఒక కొమ్మ దొరికినట్లయితే మీరు కొమ్మను నాటినట్లయితే వచ్చేస్తాయి అన్నమాట దొండకాయలన్నీ కూడా. చూడండి ఎన్ని దొండకాయలు మనకి వచ్చేసాయో. ఇంకా మిగతావి కూడా ఆకుకూర కూడా చాలా వచ్చేసిందనమాట, దొండకాయలు ఆకుకూర కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కోసం చూస్తూ ఉండండి అశోక్ తపోవనం ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శాంతి.